ఆర్టీసీ సమ్మె సైరన్ మోగడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6 డిపోలకు చెందిన 670 బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి బస్సు డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. సమ్మె సైరన్ మోగడంతో ఎక్కడెక్కడే బస్సులు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. సమ్మె కారణంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 డిపోలతో సంబంధించిన బస్సులన్నీ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో బస్సులు మాత్రం ఆర్టీసీ డిపోలకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూడవచ్చు. బస్ డిపోలో బస్సులు ఎక్కడికక్కడే పరిమితమైన పరిస్థితి నెలకొంది. దీంతో బస్సులు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పటికీ పూర్తి స్థాయిలో అంగీకారం కుదరలేదు. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మె దిగిన పరిస్థితి నెలకొంది. సమ్మె కారణంగా బస్సులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి, బాన్స్వాడ డిపోకు సంబంధించిన 670 బస్సులు మాత్రం ఆర్టీసీ డిపోలకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. 41 ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ సమ్మె కోసం ఇప్పటికే ఆర్టీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చి 41 రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చెప్తున్నారు. కార్మికులు తమ ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చాలా, పీఆర్సీ అమలు చేయాలా, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని ప్రధానంగా ఆర్టీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే పునఃపరిశీలించి వాటిని సమగ్రంగా అమలుపరచాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ప్రధాన డిమాండ్లలో ముఖ్యంగా పీఆర్సీ అమలు, ఉద్యోగులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవాలని కూడా కోరుతున్నారు. గత ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేతలు ఇప్పటికీ అల్టిమేటం జారీ చేశారు. ఆర్టీసీ అధికారులతో అదేవిధంగా ఆర్టీసీ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిపిన చర్చలు విఫలమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చర్చలు విఫలం కావడంతో బస్సులు మాత్రం నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో 670కి పైగా బస్సులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిలిచిపోయాయి. ఇటు నిజామాబాద్, కామారెడ్డి డిపోలతో పాటు అన్ని డిపోల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడే బస్సులను నిలిపివేశారు. ఉదయం నుంచి కూడా బస్సులను నిలిపివేయడంతో ఆర్టీసీ డిపోలకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీలో నెలకొన్న ప్రతిష్టంభనతో సమ్మె మొదటి రోజు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదటి రోజు సమ్మె ఎక్కడికక్కడే ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు కూడా బందోబస్తు భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అన్ని డిపోల వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, బోధన్ డిపోలకు సంబంధించి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చలు పరిష్కారం అయ్యే వరకు తమ సమ్మె కొనసాగుతుందని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.